ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంతో విమోచింపబడిన మనకు ఆనాడున్న అపోస్తలులుగా పిలువబడిన వారు, దేవుని యేసుక్రీస్తు ప్రభువుతో సంచరించిన వారు చెప్తున్న మాటలు ఇవి. ఈ యుగానికి ముందు తరంలో మొదటి వరుసలో ఉన్నవారు వీరు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు, ఆయన పుట్టినది క్రీస్తు శకము. ఆయన పుట్టి 33.5 సంవత్సరాల తర్వాత ఆయనతో 12 మంది శిష్యులు, ఆ శిష్యుల యొక్క జీవితము, వారు ఆ దేవుని గురించి విన్నది, చూచింది, ఏది కనుగొన్నారో దాన్ని మనకు ప్రకటిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, యోహాను మాట్లాడుతున్న మాట జీవవాక్యమును గూర్చినది అని మాట్లాడు. ఇక్కడ 2 మాటలు, జీవము, వాక్యము. జీవమయ్యున్న వాక్యము అంటే ఈ వాక్యము అనేది ఎట్లుందంటే, యేసుక్రీస్తు ప్రభువుగా వాక్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎట్లా అంటే, యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని రాబడ్డది. ఆ యేసు ప్రభు జీవమైన యేసు ప్రభు, వాక్యమైన యేసు ప్రభు ఆ పరలోకమును వదులుకొని ఈయన వాక్కు రూపి అయిన దేవుడు. ఆదికాండంలో చూస్తే, ఆదికాండమే కాక మొదటి అధ్యాయాలు పంచకాండములు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టయితే ఈ 5 కాండాల్లో ఏం రాయబడ్డది? దేవుడు పలకగా, ఆయన మాట్లాడగా, లేకుంటే ఆయన సెలవిచ్చెను, ఆయన ఆజ్ఞాపించెను, ఇట్లాంటి మాటలు దాదాపు 558 సార్లు రాయబడినాయి. అంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు. అప్పటి వరకు ఎవరు కనబలే, ఆయనను చూసి ఎవరు తట్టుకోలేరు, ఆయన అంత ప్రభావం కలిగిన దేవుడు. ఆ దేవుడు మనుషుల యొక్క అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి, పతనాన్ని బట్టి నిత్య నరకాగ్నికి వెళ్తున్నారనే ఉద్దేశంతో ఆ వాక్కు అయిన దేవుడు శరీరంగా క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చినాడు. శరీరం ధరించుకున్న యేసు ప్రభు ఆయన ఏమున్నాడంటే జీవమైన వాక్యం. ప్రపంచంలో ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు ఈరోజు అంటే, మూలమైనది ఏంటంటే బ్రతుకు కోరుకుంటున్నాడు. కోటి విద్యలు కూటి కొరకు. నువ్వు ఏ పనైనా చెయ్యి, బతకడానికే. కూటి కొరకు అంటే తినడం ఎందుకు? బతకడానికి. ఈ బతుకు అనేది, జీవం అనేది యేసుక్రీస్తులో ఉందనే విషయం సమస్తం మర్చిపోయినారు. సంఘానికి వచ్చే మనము ఆ జీవమును గూర్చినది మనకేమైనా పట్టింపు ఉందా? ఆ జీవం కొరకు, జీవ వాక్యములో ఏముందో దాని ప్రకారం నడవడానికి మనం ఏమైనా ప్రయాసపడుతున్నాం? చాలాసార్లు మనకు తెలిసింది, మనకు తోసింది చేసుకుంటూ పోతాం. కానీ ఇక్కడ వీళ్ళు భక్తులు మాట్లాడిన మాట, ఆదిలో ఏది ఉందో చూసిరంట. ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా దేన్ని చూచిదుమో ఏది నిదానించి మేము దేనిని మా చేతులు ఏది నిదానించి కనుగొంటమో మా చేతుల్లో దేన్ని తాకి చూచెనో అట. ప్రియమైన వాళ్ళు ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నారు. వారు కనులారా చూసి, చెవులారా విని, వారు చేతులతో అవేమిటినైతే తాకి చూసినారో, ఏదైతే కనుగొన్నారో నిదానించి, అది చెప్తున్నారు. అదేంటంటే యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త, యేసు ప్రభు యొక్క మార్గము, యేసు ప్రభు యొక్క జీవమును ప్రకటిస్తూ వచ్చినారు. ఆ జీవము ప్రకటింపబడ్డది, మనం విన్నాము. ఆ జీవమైన మార్గంలో, జీవమైన వాక్యానుసారంగా నడుస్తున్నామా? అది ఈ ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకోవడానికి వాక్య వెలుగులో వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా జీవితం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నిజమైన మేము జీవముల గురించి మర్చిపోయి లోక సంబంధమైన వ్యాపకాల్లో నీకు దూరంగా బతుకుతాం. దయతో క్షమించండి. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా నడవడానికి కృపనీయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.